హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఎగ్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా! మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. చూడండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి తాలింపు గింజలు అనేది. ఆ బబుల్స్ అనేది కనపడకూడదండి మనకి. చూడండి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే హాఫ్ పచ్చిమిరపకాయ అండి. ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా యెల్లోయిష్ కలర్‌లోకి మారాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ కూడా వద్దండి, కొంచెం చాలు. ఇప్పుడు బాగా యెల్లోయిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కడిగి పెట్టుకున్న ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి. చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అయితే అంత స్మెల్ అనేది లేకుండా ఉంటుంది క్యాబేజ్ అనేది. చూడండి ఇలా కొంచెం కలర్ మారినాయి కదండి, ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఎక్కువ కూడా అవసరం లేదు ఫ్రై కాబట్టి. 1 టేబుల్ స్పూన్ చాలు. మీకు అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి బాగా పచ్చి వాసన పోయేంత వరకు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా తిప్పుకుంటూ మధ్యలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజ్ అండి ఒక పక్కకు తీసి పెట్టుకున్నాను. దాదాపు ఒక హాఫ్ కేజీ దాకా ఉంది. చూడండి మొత్తం వేసేస్తున్నాను. ముందుగా కడిగి జల్లించి పెట్టుకున్నానండి. మొత్తాన్ని ఇందులో వేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. గలుపు వేయకూడదు, కరగదు. ఇప్పుడు ఇందులోనే మనము పసుపు యాడ్ చేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అవ్వాలి కదండి, బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకుందాం. మనం ఫ్రై కాబట్టి టమాటా వేయట్లేదండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఎగ్ వేసి ట్రై చేస్తే క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తింటారండి. చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఇలా ఫ్రై అవ్వాలి బాగా. మధ్యలో తిప్పుకుంటూ మళ్ళీ మంట సిమ్లోనే ఉండాలండి. మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం చాలండి. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకుందామండి. నేను దాదాపు 1 టేబుల్ స్పూన్ కారం దాకా వేస్తున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎగ్ వేస్తున్నాం కాబట్టి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇవి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి. కారం వేసిన తర్వాత బాగా కలిసేటట్టు మనం బాగా తిప్పుకోవాలి. చూడండి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి. ఒక 5 మినిట్స్ దాకా కలపాలండి ఇట్లానే. అప్పుడే పచ్చి వాసన అనేది ఉండదండి. లేకపోతే మూత పెట్టి ఒక 2 మినిట్స్ పక్కన పెడదామండి. కారం స్మెల్ అనేది ఉండదు. చూడండి 2 మినిట్స్ చూసాం కదండి. ఇప్పుడు చూడండి కారం స్మెల్ కూడా రాదు.
ఇప్పుడు ఒకసారి బాగా తిప్పుకొని కొంచెం అటు ఇటుగా అనుకొని ఎగ్స్ వేసుకుందామండి. నేను ఒక 4 ఎగ్స్ దాకా తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. ఎక్కువ తినగలం అనుకున్నప్పుడు 5 ఎగ్స్ దాకా వేసుకోవచ్చు, లేదా 3 అన్నా వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఎగ్స్ అన్నీ కొంచెం గ్యాప్లో 4 ఎగ్స్ వేస్తున్నానండి, కలపట్లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. చూడండి, 4 ఎగ్స్ వేద్దామండి. ఇలా క్యాబేజ్లో ఎగ్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎదురు వాసన అనేది కూడా ఉండదు క్యాబేజ్లో. ఇలా 4 ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలండి. చూడండి, ఇలా బయటకు వచ్చినప్పుడు మనం కలుపుకోవాలండి చిన్నగా, మరీ స్మాష్ చేసుకోకుండా లైట్గా. కొంచెం సాల్ట్ సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను సరిపోలేదని. ఇప్పుడు కొంచెం సైడ్లో స్మాష్ కాకుండా తిప్పుకోవాలండి. అంటే గుడ్డు అనేది చిదిరిపోకుండా తిప్పుకుంటేనే మనకి తినటానికి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా చిన్నగా మధ్య మధ్యలో ఆపుకుంటూ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. అంతే అండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే మనం